స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జైలులో దీక్ష కొనసాగిస్తున్న కోనోనేని, పలువురి నేతల పరామర్శ, దీక్ష విరమించాలని విజ్ఞప్తి. రెండో రోజు రైలు రోకోలోనూ అరెస్టులు, తోపులాటలో శ్రోతప్పి పడిపోయిన హేమంతరావు ఆసుపత్రికి తరలింపు. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు, ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం, తగ్గిన హాజరు శాతం. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, సమ్మె నిరవధికంగా వాయిదా వేసుకున్న ఆర్టీసీ జేఏసీ, రేపటి తెలంగాణ బంద్లో పాల్గొంటున్న ఆర్టీసీ. వార్తల్లోనే వివరాలు. రైలు రోకో కార్యక్రమం ఖమ్మం జిల్లాలో అరెస్టులు మినహా ప్రశాంతంగా జరిగింది. రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేసి సమీపంలోనే పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఖమ్మం పట్టణంలో సిపిఐ, టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ సంయుక్తంగా రైలు రోకో కార్యక్రమాన్ని నిర్వహించాయి. రైలు రోకో కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మం రైల్వే స్టేషన్కు వెళ్తున్న నేతలను 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. జిల్లా సిపిఐ కార్యదర్శి భాగం హేమంతరావు తోపులాటలో స్పృహ తప్పి పడిపోయారు. పడిపోయిన హేమంతరావును జీపులు ఆసుపత్రికి తరలించారు. ఆందోళన విరమించమని కోరినా వినకపోవడంతో నేతలందరినీ అరెస్టు చేశారు. ఆందోళనలో పాల్గొన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూ డెమోక్రసీ నేతలు చంద్రశేఖర్, శిరోమణి, మంగతాయ్, సిపిఐ నేతలు ప్రసాద్, పోటు కళావతి తదితరులు అరెస్టైన వారిలో ఉన్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఆమరణ దీక్ష పూనుకున్న ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అరెస్టును పలు రాజకీయ పక్షాలు ఖండించాయి. ఖమ్మం జైలులో ఉన్న సాంబశివరావును పలువురు పరామర్శించారు. ఖమ్మం జిల్లా జైలులో ఉన్న సాంబశివరావు 3 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం కోసం దీక్షలు చేసుకునే హక్కును కూడా ప్రభుత్వం కాలరాసేస్తుందని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె నిరవధికంగా వాయిదా పడింది. దీంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నడుస్తున్నాయి. 27 రోజుల పాటు సమ్మెకు సహకరించిన కార్మికులకు ఆర్టీసీ జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. సమ్మె వాయిదా వేసుకున్న సందర్భంగా ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట గేట్ మీటింగ్ జరిగింది. సమ్మె వాయిదా వేయాల్సిన అవసరాన్ని నేతలు కార్మికులకు వివరించారు. ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి సమ్మె నిరవధికంగా వాయిదా వేసిన తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు కొనసాగుతోందని కార్మిక నాయకులు తెలిపారు. బస్టాప్ల వద్ద జై తెలంగాణ నినాదాలు చేయాలని కోరారు. మన జేఏసీ నిర్ణయం చేసి నేడు తాత్కాలికంగా ఈ సమ్మెను వాయిదా వేయడం అనేది హర్షించదగ్గ విషయమే. మరి ఇందులో 2 భాగాలు అయినప్పటికీ కూడా 10వ తారీఖు విరమణ, మళ్ళీ 15వ తారీఖు విరమణ, 2న ఆ రోజు విరమణ కూడా ఇదే రీతిలో జరిగితే హర్షించే వాళ్ళం మనం. అయినప్పటికీ కూడా కార్మిక వర్గం అంతా కూడా నాయకత్వం చెప్పిన మాటలు వినము. మేము తెలంగాణ ఆకాంక్ష మీద పనిచేస్తామని నేటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా సమ్మెలో నిలబడి తమ మనోభావాల్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షకు పంచుకొని ప్రభుత్వం ఎన్ని యుక్తులు పన్నినా, ఏ వర్గాల వారు దుష్ట శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా, లాఠీ దెబ్బలు తిన్నా, లేకపోతే అరెస్టులు సాగించినా, ఎంతమంది వచ్చినా కూడా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తామని తెలియజెప్పుకుంటూ
ఆర్టీసీ కార్మికులు గత 27 రోజుల నుంచి మరి ఈ ప్రజల సహకారంతో మరి ఉద్యమాన్ని నిరాటంగా కొనసాగించడం జరిగింది. మరి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం మరి సీమాంధ్ర నాయకులైనటువంటి నేషనల్ మజ్దూర్ నాయకులు మహమ్మద్ నాగేశ్వరరావు కుట్రపన్ని 10వ తారీఖు సమ్మె విరమించిన మరి తెలియకలటువంటి ఆర్టీసీ కార్మిక వర్గం వాళ్ళ యొక్క మోసాన్ని గమనించి ఆ మోసాన్ని తిప్పికొట్టి సమ్మెలో ఉండడం జరిగింది. మరి 12వ తారీఖు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ నాయకులు ఎల్ఆర్కే రావు మరి కోటేశ్వరరావు ఏదైతే ఉన్నారో ఆంధ్ర వాళ్ళు ఈ జిల్లాలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేసి మరి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలికల కార్మికులు కూడా మరి వారి యొక్క మాటలు నమ్మకుండా ఈ సమ్మెను ఈ రోజు వరకు కొనసాగించడం జరిగింది. ఈ సమ్మెని మరి ఏదైతే రాష్ట్ర జేఏసీ నిర్ణయించిందో మరి వారి అనుమతి మేరకు ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుని మరి ఈ సమ్మెను వేరే పోరాట రూపంలో మున్ముందు కొనసాగిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా 27 రోజుల పోరాటానికి సహకరించినటువంటి మా ప్రయాణికుల దేవుళ్లందరికీ అదేవిధంగా మా యొక్క ఈ యొక్క సమ్మెకు సహకరించినటువంటి ఆర్టీసీ కార్మిక వర్గానికి మరి మీడియా వారికి పోలీసు వారికి మరి సిపిఐ పార్టీ మరి ఏఐటీసీ నాయకులకి అదేవిధంగా ఎంఎల్ పార్టీ ఐఎఫ్టీ నాయకులకి టీఆర్ఎస్ నాయకులకి మరి రకరకాల కార్మిక వర్గం మాకు సహకరించినటువంటి ప్రతి కార్మిక వర్గానికి కూడా విప్లవ ధన్యవాదాలు జై జై తెలియజేస్తూ జై తెలంగాణ మరి రాష్ట్రం కోసం ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. పాలేరు జలాశయానికి ఎట్టకేలకు చిలకలు వచ్చింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే రిజర్వాయర్లో గత కొద్ది రోజులుగా నీటి మట్టం తగ్గడంపై రైతులు ఆందోళన చెందారు. దీంతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. పాలేరు జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో ఆందోళన చెందిన అన్నదాతకు ఊరట కలిగించారు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. పాలేరు జలాశయం నీటి మట్టం 17.5 అడుగులకు చేరుకుంది. రెండో జోన్కు 4122 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. 15 పాయింట్ ఉన్నది, ఇంప్రూవ్ అయింది, 2 feet ఇంప్రూవ్ అయింది. 18 వరకు దాన్ని స్టెబిలైజ్ అయ్యే లెవెల్ అది కూడా నెక్స్ట్ 1 week లోగా అది చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే పాలేరు బిల్డప్ చేయాలి, కానీ మేము ఎట్లా యాక్షన్ తీసుకున్నాం అంటే రైతుల అవసరం ఉండి అక్కడ నీటిని పొదుపు చేసే మార్గం మేము చేయలే. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనకు 4000 ఈరోజు 4300 క్యూసెక్స్ వాటర్ వచ్చింది. రోజు మనం అంత అడిగాం. అంటే గతంలో 4000 క్యూసెక్లు రోజు వస్తూ ఉంటే గత 3-4 రోజుల నుంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన అదనపు నీళ్లు మనకు పాలేరు జలాశయంలో చేరుతున్నాయి. దాంట్లో కూడా 2 ప్రధానమైన కాలువలు ఉన్నాయి, బోనకల్ కాలువ, మదిరా బ్రాంచ్ కాలువ. ఈ 2 కాలువల కింద 1,00,000 హెక్టార్ పైన ప్రతి కాలువ కింద సాగు విస్తీర్ణం ఉంది. అయితే ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ వాడుతున్నాం. మదిరాకి ఇచ్చేటప్పుడు బోనకల్లో నీళ్ళు తగ్గియటం ఆ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు మదిరా ఈరోజు ఎంత ఇచ్చారు వెంకటేశ్వర్లో? టుడే 1400 క్యూసెక్స్. ఎందుకంటే దాని టర్న్ వచ్చింది కాబట్టి 1400 క్యూసెక్స్ దీనికి వదిలాము, ఇక్కడ తగ్గిస్తున్నాము. బ్రాంచ్ కెనాల్ అవసరాన్ని బట్టి ఇక్కడ బోనకల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తున్నాం.
దాంతోపాటు జిల్లా లోపల ఇప్పుడు బోనకల్ బ్రాంచ్ కెనాల్స్లో రేపల్లె, సీతానగరం, కలకోట ఈ 3 పాయింట్స్ దగ్గర రెగ్యులేటర్స్ డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. అక్కడ వాచ్ అండ్ వార్డ్ పెట్టాం. 2-3 ఇన్స్టెన్సెస్లో రైతులు కూడా మధ్యలో వచ్చి, మరి రైతులో మరెవరో మనం అట్లా చెప్పలేము, బట్ షట్టర్స్ మధ్యలో లేపారు. సో అక్కడ వాచ్ అండ్ వార్డ్ పెడతా ఉన్నాం. అక్కడ పెట్రోలింగ్ కూడా నడుస్తుంది. దాంతోపాటు పంట పరిస్థితిని పరిశీలించడానికి ఈ 4 ఏడీ అగ్రికల్చర్లు ఎవరు అంటే సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మదిర ఈ 4 ఏడీలు కూడా పంటల పరిస్థితిని పరీక్షిస్తున్నారు. ఎక్కడ కూడా అవసరం అనిపిస్తే మన ఆ కన్సర్న్ లాక్స్ అవన్నీ చూసి ఈ సిస్టమ్ ప్రకారం నీళ్ళు అందిస్తాం. దాంతోపాటు ఈసారి చేసేది ఏంటంటే టెయిల్ ఎండ్ వరకు పోయినాయి. ఇప్పుడు మీరు బోనకల్ బ్రాంచ్ కెనాల్లో చూస్తే 48th కిలోమీటర్, 49th కిలోమీటర్ దేశనేని పాలెం అలాంటి ఊళ్ళు కూడా ఇచ్చేసి ఫస్ట్ కింద దాకా వదిలాము. ఒక్కొక్క లాక్ కట్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఏమవుతుందంటే నీళ్లు మనం ఇచ్చేటప్పుడు పై భాగంలో ఉన్న వాళ్ళకి తక్కువ నీళ్ళు వదిలినా ఎలాగో. 3 రోజుల రైలు రోకో కార్యక్రమం 2వ రోజు కూడా అరెస్టుల మధ్య జరిగింది. రైల్వే శాఖ భారీ బందోబస్తు మధ్య ట్రైన్లు నడపడానికి ఏర్పాట్లు చేసినా ప్రయాణికులు రాక ఖాళీ ట్రైన్లు నడిచాయి. అనేక రైళ్లను రద్దు చేశారు. అన్ని రైల్వే స్టేషన్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రయాణికులు ఒకరిద్దరుంటే వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రైళ్లు పాక్షికంగా నడిచాయి. ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్లు వెలవెలపోయాయి. అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఉండటంతో ప్రయాణికులు రైలు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్ళు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట. క్లినిక్ నందే డెంటల్, ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఆందోళనను ప్రభుత్వం అణచివేస్తే చూస్తూ ఊరుకోమని తెలంగాణ పొలిటికల్ జేఏసీ హెచ్చరించింది. అక్రమ కేసులు బనాయించి సకల జనుల సమ్మెను అడ్డుకోజాలరని పేర్కొంది. ఎమ్మెల్యే కొననేని సాంబశివరావు రైలు రోకోలో పాల్గొన్న వారిపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిపిఐ, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్, బీజేపీ సంయుక్తంగా ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించాయి. కొత్తగూడెం శాసనసభ్యుడు కొననేని సాంబశివరావు అరెస్టును, రైలు రోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం మయూరి సెంటర్లో దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అరెస్టులు, అక్రమ కేసులతో తెలంగాణ ఉద్యమాన్ని అంచలేరని తెలిపారు. కేసులను ఎత్తివేసి అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఏపీఎస్పీ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఖమ్మంలో 46 పరీక్షా కేంద్రాల్లో ఏపీఎస్పీ గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. జిల్లాలో 18,600 మంది అభ్యర్థులకు గాను 50% మంది అభ్యర్థులే ఈ పరీక్షలకు హాజరయ్యారు.
3 అంచెల్లో పోలీసు బందోబస్తు చేసి అడుగడుగునా తనిఖీలు చేయడంతో అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రైలు రోకోలు, బస్సులు సరిగా నడవకపోవడంతో అభ్యర్థులు అష్ట కష్టాలు పడి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిన్న కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొననేని సాంబశివరావు, ఇవాళ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావుతో సహా పలువురు సిపిఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఖమ్మం పట్టణంలో ప్రదర్శన నిర్వహించింది సిపిఐ. మయూరి సెంటర్లో రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టు చేసిన నేతలందరినీ విడుదల చేయకపోతే ఖమ్మం బంద్ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జైలులో దీక్ష కొనసాగిస్తున్న కోననేని, పలువురి నేతల పరామర్శ, దీక్ష విరమించాలని విజ్ఞప్తి. రెండో రోజు రైలు రోకోలోనూ అరెస్టులు, తోపులాటలో సోతప్పి పడిపోయిన హేమంతరావు ఆసుపత్రికి తరలింపు. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు, ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం, తగ్గిన హాజరు శాతం. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, సమ్మె నిరవధికంగా వాయిదా వేసుకున్న ఆర్టీసీ జేఏసీ, రేపటి తెలంగాణ బంద్లో పాల్గొంటున్న ఆర్టీసీ. వార్తల్లోనే వివరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.